హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ ప్లేస్లో సమ్మర్ ఎలా ఉంది? మాకైతే అసలు ఫుల్లీ ఎండలుగా ఉంటున్నాయి. మీరుండే ఏరియాలో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాబోయ్, ఈ ఇయర్ అయితే ఫుల్లీ ఎండలుగా ఉంటున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి, గ్లో రావడానికి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ట్రై చేస్తూ ఉంటారు. లైక్ ఫేస్ మాస్క్ అని, షీట్ మాస్క్ అని చెప్పని, లేదంటే ఫేస్ ప్యాక్స్ అని చెప్పి, సీరమ్స్ అని చాలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. అండ్ హెయిర్కి కూడా సేమ్ అంతే, హెయిర్ సీరమ్స్ అని, హెయిర్ ప్యాక్స్ అని, లేదంటే హెయిర్ ఆయిల్, షాంపూస్ ఇలా చాలానే కొంటూ ఉంటారు కదా. సో ఎలాంటివి కొనాలి అని చెప్పి కామెంట్ సెక్షన్లో నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేనైతే పర్సనల్గా సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి హెయిర్ కోసం అండి, హెయిర్ సీరం. ఇది హెయిర్ స్మూత్గా, సిల్కీగా, షైనింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది లోరియల్ నుంచి ఎక్స్ట్రాడినరీ ఆయిల్ హెయిర్ సీరం అనమాట. ఇది మీరేంటంటే ఆయిల్కి బదులుగా అప్లై చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే జస్ట్ 2 పంప్స్ తీసుకొని హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకుంటాను. మనకేంటంటే గ్రీజీగా అనిపించదు. ఇదేంటంటే స్టైలింగ్కి కూడా యూజ్ చేయొచ్చు అండి. మనకేంటంటే జస్ట్ 2 to 3 డ్రాప్స్ తీసేసుకుని హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు, లేదా కర్లింగ్ చేసుకునేటప్పుడు, లేదంటే హెయిర్ హీట్ టూల్స్ యూజ్ చేస్తాం కదా, వాటికన్నా ముందు కూడా యూజ్ చేయొచ్చు. లేదా హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఫ్రిజీగా లేకోకుండా ఉండటానికి కూడా జస్ట్ 2 డ్రాప్స్ మన చేతిలో తీసుకుని రబ్ చేసుకుని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను హెయిర్ రూట్స్కి కాకోకుండా హెయిర్ లెంత్కి ఎక్కువ యూజ్ చేస్తాను. హెయిర్ రూట్స్కి నేను అంత ఏం యూజ్ చేయను. బట్ లెంత్కి ఏంటంటే జస్ట్ మీరు ఇంకా స్టైల్ ఏం చేసుకోకపోయినా అది 2 డ్రాప్స్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు తర్వాత ఏమి హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ మీద అయితే అప్ టు 50 నుంచి 80% వరకు ఆఫ్ ఉందండి. చాలా మంచి డీల్. చాలా ప్రొడక్ట్స్ మీద సూపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనకైతే చాలా వరకు ప్రైస్ తక్కువకే వస్తున్నాయి. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ చూడండి. నేను చెప్తాను ఎలా యూస్ చేయాలి, దేనికి అవసరం అవుతాయి అని. సో మీకు నచ్చింది, మీకు తీసుకోవాలి, హెల్ప్ఫుల్ అవుతుంది అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఫేస్ కోసం అండి. ఫేస్ గ్లోయింగ్ కోసం చాలా ప్రొడక్ట్సే వస్తున్నాయి. ఇప్పుడు ఓవర్ నైట్ అప్లై చేసుకునే మాస్క్ కూడా వస్తున్నాయి. కానీ నేనేంటంటే షీట్ మాస్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దానికన్నా నేను వీక్లీ వన్స్ అయినా షీట్ మాస్క్ అప్లై చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా మన స్కిన్లోకి మాయిశ్చర్ వచ్చేస్తుంది. మనం వీక్ మొత్తం స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోకపోయినా, లేదంటే ఎక్కువ కావాల్సినంత మాయిశ్చర్ లేకపోయినా, చాలామంది సీరమ్స్ సరిగ్గా వాడరు కదా, అలాంటి వాళ్ళకి కూడా షీట్ మాస్క్ అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. నేనేం చేస్తానంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా, లేదంటే ఏదైనా పార్టీస్కి అటెండ్ అవ్వాలన్నా కానీ ముందు రోజు నైట్ షీట్ మాస్క్ కంపల్సరీ అప్లై చేసుకుంటాను. అలా చేసుకుంటే ఏంటంటే స్కిన్లో మాయిశ్చర్ లాక్ అయిపోయి స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట, బ్రైట్గా కనిపిస్తుంది. సో ఎవ్రీడే మీరు షీట్ మాస్క్ అప్లై చేసుకునే అలవాటు లేకపోయినా, ఎవ్రీడే చేసుకోవాల్సిన లేదు, నేను చేసుకోను. బట్ మీరు ఏదైనా మెయిన్ అకేషన్ ఉన్నప్పుడు, లేదంటే వీక్లీ వన్స్ షీట్ మాస్క్ అప్లై చేసుకోవచ్చు. ఇవైతే నా ఫేవరెట్ షీట్ మాస్క్ అండి. ఇందులో నాకు ఎక్కువగా నచ్చేది పొమోగ్రానైట్ ఒకటి చాలా బాగుంటుంది, అండ్ ఆరెంజ్ ఒకటి చాలా బాగుంటుంది. సో షీట్ మాస్క్లో డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో నాకు నచ్చింది అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తక్కువ బడ్జెట్లో స్కిన్ త్వరగా గ్లోయింగ్గా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా షీట్ మాస్క్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేస్ మాయిశ్చరైజర్ అండి, సింపుల్ బ్రాండ్ నుంచి. ఇది చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో SPF కూడా ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సన్ ప్రొటెక్షన్ అవసరం లేదు, ఇంట్లో ఉన్నప్పుడు తక్కువది సరిపోతుంది. ఇందులో వచ్చేసరికి SPF 15 ఉంటుంది, UVA ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ఇది యూజ్ చేసేయచ్చు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. సో జస్ట్ ఇది అప్లై చేసుకుని అలా ఉంచేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా లేయర్స్ ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా సమ్మర్లో యూజ్ చేయండి. సమ్మర్లో బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది. మీకు హెవీ మాయిశ్చరైజర్ కావాలి అనుకుంటే మాత్రం డాక్టర్ షెడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి ఉంటుంది. సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ వేరు ఉంటుంది, మాయిశ్చరైజింగ్ క్రీమ్ వేరు ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కాకుండా డ్రై స్కిన్ వాళ్ళు, లేదంటే మీకు ఎక్కువ మాయిశ్చర్ కావాలి, స్కిన్ బాగా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, లైఫ్ లేదు అనుకునే వాళ్ళైతే డాక్టర్ షెడ్స్ యూజ్ చేయండి. బట్ సమ్మర్లో లైట్ వెయిట్గా కావాలి, మాకు జిడ్డుగా అస్సలు అనిపించకూడదు, మంచి మాయిశ్చరైజర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇది యూజ్ చేయొచ్చు. సింపుల్ బ్రాండ్ నుంచి చాలా బాగుంటుంది. సో మనకి బాటిల్లో వస్తుంది అనమాట, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది.
ఉంటుంది, అంటే మరీ రన్నీగా ఉండదు, కానీ చాలా బాగుంటుంది. మీరు అది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ అండి. మీలో చాలామంది సన్ స్క్రీన్ గురించి నన్ను అడుగుతున్నారు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం చేయాలక్క, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏం చేయాలక్క అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నేను యూస్ చేసే సన్ స్క్రీన్స్ అన్నీ షేర్ చేశాను, అందులో ఇది కూడా ఉంటుందండి. బట్ నేను ఎక్కువగా ప్రెజెంట్ యూస్ చేస్తుంది అయితే డాక్టర్ షెట్స్దే సెరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. నాకు అదైతే బాగా సెట్ అవుతుంది. అంటే నా స్కిన్ మరీ ఆయిలీగా ఉండదు, మరీ డ్రైగా ఉండదు అనమాట, మీడియంగా ఉంటుంది. ఇదేంటంటే నేను ఇప్పుడు చెప్తున్న సన్ స్క్రీన్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, మరీ హార్ష్గా ఉన్నవి సెట్ అవ్వవు కదా, అలాంటి వాళ్ళకి సెట్ అయ్యే సన్ స్క్రీన్ అనమాట ఇది న్యూట్రజినా నుంచి. చాలా బాగుంటుంది ఈ సన్ స్క్రీన్, లైట్ వెయిట్గా ఉంటుంది. ఓ మై గాడ్, బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. యూవీఏ యూవీబీ ఆబ్వియస్లీ ఉంటాయి. SPF 50+ ఉంటుంది, PA++++ ఉంటుంది, 4 ప్లసెస్ అనమాట. సో ఎన్ని ప్లస్లు ఉంటే అంత పవర్ఫుల్ అని చెప్పని. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు. నేను పర్టికులర్గా సెన్సిటివ్ అండ్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, మీకు ఖచ్చితంగా ఇది యూస్ చేయండి, సూపర్గా సెట్ అవుతుంది. నేను ఫస్ట్లో సన్ స్క్రీన్స్ అలవాటు చేసుకోవడానికి ముందు నేను యూస్ చేసింది ఇదేనమాట. చాలా బాగుంటుంది ఈ సన్ స్క్రీన్ అయితే, సూపర్ ఉంటుంది అనమాట. మీకు ప్రొటెక్షన్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ నేనేంటంటే సెరమైడ్స్ అవి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నా స్కిన్కి. ఫస్ట్లో అయితే ఇలా మైల్డ్గా ఉన్నాయే నేను అప్లై చేసుకున్నాను, తర్వాత నేను ఇవి అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు యూస్ చేస్తుంది అయితే డాక్టర్ షెట్స్ నుంచి సెరమైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్. బట్ ఆయిలీ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ, మీకు ఎలాంటి ఇరిటేషన్ లేకోకుండా స్మూత్గా హాయిగా ఉండేవి కావాలనుకుంటే న్యూట్రిజినా నుంచి ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్మర్స్లో ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది అండ్ స్మెల్ కూడా, బాడీ వాటర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. లేయర్ వాటర్ గర్ల్ నుంచి వెనీలా నాకు చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఈ పర్ఫ్యూమ్ ఏంటంటే మనకి చాలా మైల్డ్గా అనిపిస్తుంది, ఫ్రూటీ ఫ్లేవర్ టైప్లో ఉంటుంది అనమాట. మనకి వెనీలా కప్ కేక్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్, ఆ స్మెల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా వెనీలా ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్టయితే నాకులాగా హ్యాపీగా మీరు అది యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ పర్ఫ్యూమ్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగా సెట్ అవుతుంది. మీరు కాలేజ్కి, ఆఫీస్కి, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు అయితే సూపర్గా సెట్ అవుద్ది. బేసిక్గా చెప్పాలంటే మీరు స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంటే కొంచెం ప్రైస్ కూడా పెట్టచ్చు, దీనికన్నా ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండేవి తీసుకోవచ్చు. సో కాలేజ్ అండ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు లేదా ఇంట్లో ఉండే వాళ్ళు అయితే మీరు ఇది యూస్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెన్స్ కట్ నుంచి నేను స్పెట్స్ తీసుకున్నాను. ఇదేంటంటే 0 పవర్ స్పెట్స్ అండి. బ్లూ లైట్ని కట్ చేయడానికి, సిస్టమ్ దగ్గర యూజ్ చేయడానికి, కంప్యూటర్స్ దగ్గర, ల్యాప్టాప్స్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఫ్రెండ్స్, ఇవైతే నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ చూడాలి అనుకుంటే లాస్ట్లో ఒక లింక్ ఉంటుంది, మై హాల్ స్టోర్ లింక్ అని, అది క్లిక్ చేసుకుని అయితే మొత్తం చూడొచ్చు. సో మీరు అది క్లిక్ చేసుకుని అయినా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.